హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఐఎం గ్యారేజ్. మన దగ్గర అయితే ఒక షైన్ బైక్ అయితే వర్క్ కోసం వచ్చింది. దీని వర్క్ ఏమేమి ఉందో మీకు టోటల్గా చూపిస్తారు చూడండి. ఇక్కడైతే చూస్తే ఇది పుట్రష్ అనేది దీనికి బోల్ట్ అన్ని స్లిప్ అయిపోయి థ్రెడ్లు వెళ్ళిపోయినాయి. సో దీనికి టోటల్ అంతా ఇంజిన్ ఓపెన్ చేసి లేత్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనిలో లేత్లో థ్రెడ్స్ అంతా వేస్తారు. సో అలాగే పని దీని చైన్ ప్యాడ్కి అయితే పూర్తిగా అయిపోయి దీని చైన్ ప్యాడ్ అయితే చేంజ్ చేస్తున్నాము. కస్టమర్ అయితే చైన్ కింద పడుతుందని చెప్పారు. సో దీని చైన్ ప్యాడ్ కూడా చేంజ్ చేస్తున్నాము. టోటల్గా వీడియోలో చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ బ్రేక్ లైనింగ్ అయితే చూస్తే దీనికి 50% ఇంకా ఉంది. ఇంకా బ్రేక్ లైనింగ్ అయితే ఇంకా లైఫ్ వస్తాయి. ఇంకా చైన్ ప్యాడ్ పరిస్థితి చూస్తే ఇదైతే పనికిరాదు ఫ్రెండ్స్. ఇదైతే పూర్తిగా అయిపోయింది. ఇంకా ఇదైతే చేంజ్ చేయాల్సిందే. ఇంకా అయితే ఇది ఇంజిన్ అయితే లేత్కి వల్ల ఈ ఇంజిన్ అయితే టోటల్గా ఓపెన్ చేసి లేత్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది మీకు ఓపెన్ చేసి ట్రిల్గా చూపిస్తా. సో దీని ఇంజిన్ అయితే ఎలాగోలా ఓపెన్ చేసాము. దీన్ని ఎక్కడ థ్రెడ్లు సిప్పాయో అక్కడ చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మీరు థ్రెడ్లు కనిపిస్తే 4 థ్రెడ్స్ కూడా స్లిప్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఒక్క బోల్ట్ కూడా టైట్ కావడం లేదు. సో దీనికైతే లేత్కైతే తీసుకోవడం జరుగుతుంది. అక్కడైతే దీని థ్రెడ్ వేస్తా చూడండి ఫ్రెండ్స్. సో అదైతే ఇంజన్లో అయితే లేత్లో వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్. అప్పటి వరకు దీని చైన్ ప్యాడ్ అయితే మీకు వేసి ఫిట్ చేసి చూపిస్తాను. దీనికైతే మేము ఐఎఫ్బి కంపెనీ తీసుకొని వచ్చాము. అంటే చాలామంది చెప్పేది ఏమంటే మీరు ఒరిజినల్ ఎందుకు యూజ్ చేయరు భయ అని. నేనైతే ఎక్కడ ఒరిజినల్ వేయాలో అక్కడే ఒరిజినల్ వేస్తాను భయ. ప్రతిది వస్తువు ఒరిజినల్ వేయలేము. మేము కస్టమర్ సేఫ్టీ కోసం ఇంపార్టెంట్ చేసేది. ఈ ఐఎఫ్బి రోల్ ఆన్స్ అనేవి చాలా లైఫ్ అనేది వస్తాయి. ఒరిజినల్ కంటే చాలా హెవీ ఉంటాయి కాబట్టి ఈ కంపెనీ మేము యూజ్ చేస్తాము. ఇప్పుడైతే దీనికి ఫిట్టింగ్ చేసి మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. సో చూసారంటే దీనికి ఎంత డిఫరెంట్ ఉందో. ఇదైతే మీకు చాలా లావుగా కనపడుతూ ఉంటుంది. ఇదైతే చూసండి ఎంత స్లిమ్ అనేది ఉందో. సో దీనికి ఐఎఫ్బి అనేది చాలా హెవీగా వస్తుంది కాబట్టి మేము ఐఎఫ్బి కంపెనీని యూజ్ చేస్తాము. ఇది చూపిస్తా చూడు. సో మనం ఇప్పుడైతే దీని చైన్ అయితే వేయబోతున్నాం చూడండి. సో దీని వరకు అయితే మనకి ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకి ఇంజన్ వస్తే మిగతా ఫిట్టింగ్ అంతా అవుతుంది. అది ఇంజన్ వచ్చిన తర్వాత మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఎక్కడ లేట్ నుంచి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. దీనికి అయితే థ్రెడ్లు మీరు చూడొచ్చు. 4th థ్రెడ్ కూడా కొత్తగా వేశారు. ఈ చిన్న థ్రెడ్స్ కోసం టోటల్ ఇంజన్ అయితే ఓపెన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ థ్రెడ్స్ చేయడం కోసం అంత ప్రాసెస్ అవుతుంది.
సో ఇది ఫిట్టింగ్ చేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. సో దీనికైతే బండికి అయితే ఇంజిన్ అయితే ఎక్కిచ్చేసాము. టోటల్గా ఫిట్టింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. బోల్ట్స్ అన్నీ టైట్ చేస్తా చూడండి. ವೇಸ್ಟ್ ಇತ್ತು ಇತ್ತು ಕರೇಜಾ ಆಯ್ತು. సో హలో ఫ్రెండ్స్, ఈ బండి అయితే పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు దీని టోటల్ వర్క్ అనేది పూర్తిగా అయిపోయింది. మీకు చూపిస్తా చూడండి. సో ఇక్కడ చూస్తే పుట్రస్ అనేది ఫుల్గా కదులుతుండే. ఇప్పుడు ఇది అనేది అయిపోయింది. సో చైన్ ప్యాడ్ అనేది కూడా పూర్తిగా ఫిట్ చేసాము ఫ్రెండ్స్. ఐఐపి కంపెనీ అయితే వేసాము. దీన్ని స్టార్టింగ్ అనేది మీరే చూసవచ్చు. బండి అయితే టోటల్ కండిషన్ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.